నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని జరిగినటువంటి ఈ ఘటన రాజకీయ వర్గాల్లో మరియు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలో భూపట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. భారతి అనే మహిళ తన మనవడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకునేందుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్ళింది. అయితే అక్కడ తన అప్లికేషన్ తీసుకోలేదని, తనను సరిగ్గా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అదే విషయాన్ని పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో ఎమ్మెల్యేను నేరుగా నిలదీసింది. నన్ను చంపిస్తావా అంటూ ఆమె ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో వాతావరణం వేడెక్కింది. మహిళ మాటలకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, తమాషా చేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు నేను? నీ కమాండ్ ఏంటి అంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు. వాగ్వాదం ముదరటంతో ఎమ్మెల్యే వెంటనే ఎస్ఐని పిలిపించి ఆమెను అక్కడి నుంచి పంపించివేయాలని ఆదేశించారు. ఏదో మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. అర్థం చేసుకో తల్లి, చెప్పేది వినకపోతే ఎట్లా అర్థమవుతుంది నీకు? నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఉంటావా ఇంటావా లేదా? నేను గట్టి కడుతున్నావు, నన్ను సమాజ్ చేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు నాతో? ఎవరనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంది నీ గమెండ్ ఏంది? నాకు అర్థం కాదు. నీ గమెండ్ ఏంది? ఏంది నీ గమెండ్ ఉంటున్నా కాడ? నువ్వు వినడం లేదే. ఒక్కసారి ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ వచ్చిన తర్వాత ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రికి కూడా 3 ఏళ్ల వరకు చేయనికి లేదు. అప్పటికి నీకు తెలియదు. కాగితాలే పట్టుకోలే, నువ్వు పట్టుకోలే. మా పిల్లోడు చెప్పిన కాగితాలే పట్టుకోలేమా? నేను నా ఇంటికి విషయాలు తెలియకుంటే తెలుసుకోండి, చెప్తాము. మాకు తెలియకుంటే మేము కూడా అడిగి తెలుసుకుంటుంటాం. మాకు కూడా అన్ని తెలియాలని ఏం లేదు. చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. గాని నువ్వేదో ఊర్లో అందరి ముందర పబ్లిక్ ముందర వచ్చి ఎమ్మెల్యే క్వశ్చన్ చేసినా అవి చేసినా